హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తానండి. ముందుగా ఆలూని తీసుకొని కట్ చేసుకోవాలండి. పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీలైనంత పొడవుగా ఉన్న ఆలూని ఎంచుకోవాలి. ఇది నేను స్వీట్లెస్ ఆలూ తెప్పించుకున్నానండి. ఈ ఆలూని చిప్స్కి యూజ్ చేస్తారండి. ముక్కలన్నిటిని ఈ షేప్స్ లో కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలకి స్టార్చ్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకొని వీటిని మళ్ళీ తుడిచేసుకోవాలి నీట్గా. ఇలా క్లాత్ పైన వేసుకొని తుడుచుకోవాలండి. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్లో వాటర్ ఉండకూడదు. వాటర్ తీసేసుకొనే పెట్టుకోవాలి. ఫ్రైస్ కాబట్టి. ఇలా తుడుచుకొని ఒక 5 minutes ఆగినట్లయితే దీనికి ఉన్న తడంతా పోతుంది. ఇవన్నీ తడంతా ఆరిపోయిన తర్వాత ఇక వేరే పొడి బౌల్లో వేసుకొని కొంచెం కారం, చాలా కొంచెం అండి, ½ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇది టైమర్ అండి. ఇదేమో టెంపరేచరు. ఈ టైమర్ మనకు కావాల్సిన టైం సెట్ చేసుకోవచ్చు. ఈ టెంపరేచర్ కూడా అంతేనండి. ఆల్రెడీ పవర్ బటన్ ప్రెస్ చేశానండి. 200 టెంపరేచర్ వచ్చింది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. 200 degrees 18 minutes ఆల్రెడీ ప్రీసెట్ చేసి ఉంది. రెడీ అయిపోయినాయండి. గలగల్లాడిపోతున్నాయి. ½ స్పూన్ ఆయిల్తో ఇంత మంచిగా ఫ్రై అయినాయి అంటే మ్యాజిక్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇది టమాటో సాస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి.